జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓయూ జేఏసీ కొత్తపల్లి తిరుపతి మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చలో జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్కు మద్దతుగా పోస్టర్లను విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అనేక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. 1500 మంది విద్యార్థులకు డిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇప్పించారు. అందులో 47 మంది టీచర్ ఉద్యోగాలు పొందారు. 2000 మంది ఆడబిడ్డలకు శ్రీమంతం చేసి బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఇక 100 మందికి వివాహానికి తాలిబొట్లు పంపిణీ చేశారని అన్నారు. నవంబర్ 11న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన చూస్తుంది. ఆ ఉప ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం పేద ప్రజల గుండెల నుంచి పుట్టినటువంటి నవీన్ అన్నకు మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యువకులకి ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక 2000 మందికి డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపుగా 50 మందికి డిఎస్సి టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది. అంతేకాకుండా పెళ్లిగానే పేద కుటుంబంలో వారికి తాలిబొట్టు, వాళ్ళ ఖర్చులు మరియు చిన్నపిల్ల కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్కూళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో బాత్రూములు లేకపోతే బాత్రూమ్ నిర్మించడం జరిగింది. ఇలాంటి సరైన వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం దాన్ని మేము ఓఈజేఎస్గా పూర్తి మద్దతు మేము నవీన్ అన్నకు మేము ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్నకు ఓఈజేసి పూర్తి మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉన్న ప్రజలు, కవులు, కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జూబ్లీహిల్స్ ఉన్న ఓటర్ల మహాశైలకు, ఓటర్ అన్నలకు, అక్కలకు, కవులకు, కళాకారులకు, మేధావులకు, లాయర్లకు, డాక్టర్లకు, అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి పేరు పేరున ఉస్మానియా తరపున మేము నమస్తే తెలియజేస్తున్నాం.